నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో శివ భాగవతుల లైఫ్ కోచ్ అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చాలా మందికి మారాలని తెలుసు, కానీ ఎందుకు మారటం లేదు? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. చూడండి, చాలామందికి హెల్తీగా ఉండాలనే విషయం తెలుసు. హెల్తీ ఫుడ్ తీసుకోవాలని తెలుసు, ఎక్సర్సైజెస్ చేయాలని తెలుసు, అండ్ రిలేషన్షిప్స్లో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా తెలుసు. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే అక్కడ ప్రాబ్లం ఎమోషనల్ రిలేటెడ్ థింగ్స్ ఉంటుందండి. అది ఒక్కొక్క డిఫరెంట్ కాంటెక్స్ట్లు ఉంటాయి. కమ్యూనికేషన్ ఎందుకు చేయట్లేదు అని మేబీ రిలేషన్షిప్లో మీరు అడిగిందని ఫస్ట్ తనే మాట్లాడాలి, లేకపోతే నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఈగో ప్రాబ్లమ్స్. సో ఈ ఈగోస్ వల్ల ఆ రిలేషన్షిప్స్లో కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు. ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఏదైనా సరే మనం ఒకటి చెయ్యాలనుకుంటాం కానీ చేయలేకపోవడానికి గల కారణం ఆపుతుంది. అసలు కారణం ఏంటంటే ఎమోషనల్గా స్ట్రక్ అయ్యారు. అది మేబీ ఒక హెల్త్ విషయంలో ఫియర్ కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్లో సెల్ఫ్ డౌట్ కావచ్చు, ఈగోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇలా మీరు చూసుకుంటే ఏదైనా సరే. అయితే ఇక్కడ సొల్యూషన్ ఏంటి? మీకు ఒక విషయం చెప్తా. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ట్రైన్కి టికెట్ తీసుకుంటారు, ఎక్కడికైనా వెళ్దామని టికెట్ తీసుకుంటారు, లగేజ్ సర్దుకుంటారు, కానీ ట్రైన్ ఎక్కరు. ఇది వీళ్ళ పరిస్థితి, రైట్? సో పోనీ ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కారు, జీపీఎస్. కారులో కూర్చుంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో జీపీఎస్ ఆన్ చేసుకుంటారు, కానీ కార్ స్టార్ట్ చేయరు, రైట్? సో ఇక్కడ ఒక్కొక్క విషయంలో మనం తీసుకున్నట్లయితే, రైట్, ఎమోషనల్గా ఎక్కడో ఒకటి ఏదో ప్రాబ్లం ఉంటుందండి. అవును సార్. ఆ ప్రాబ్లం అనేది ఎలా డయాగ్నోస్ అవుతుంది అంటే కాంటెక్స్ట్ని బట్టి. చాలా చాలా కాంటెక్స్ట్లు ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఆ కాంటెక్స్ట్లో ఏది ఆపుతుంది అనేది కౌన్సిలింగ్ ద్వారా అది తెలుస్తుంది. ఇన్ జనరల్గా రిలేషన్షిప్స్లో అయితే ఈగోస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం అండి. అంటే వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళ యాక్షన్ తీసుకోకపోవటానికి, ఆ కమ్యూనికేషన్ చేయకపోవటానికి, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేక కూడా చెప్పుకోవచ్చు కదా సార్. వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదా అంటే ఇష్టం లేనప్పుడు అసలు రిలేషన్షిప్ ఏముందండి? ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది రిలేషన్లో ఉంటున్నారు. అంటే అది తప్పకనో వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అలా ఉంటున్నారో తెలీదు, బట్ అలా జరుగుతుంది బయట. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎస్ ఉంటున్నారు, కానీ దాని వెనకాతలు కూడా వాళ్ళని ఆపుతుంది ఒక ఎమోషన్ అండి. అది ఒక ఫియర్ కావచ్చు. అంటే ఈ రిలేషన్షిప్ పోతే, ఈ రిలేషన్షిప్లో నుంచి నేను బయటకు వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరనో, లేకపోతే నాకు ఇంకా అలాంటి ప్రేమ మళ్ళా అంటే ఈ మాత్రం సెక్యూరిటీ అయినా సేఫ్టీ అయినా బయట దొరకదనో, లేకపోతే నేను ఇంక బ్రతకలేను అంటే ఓన్గా అనో, ఏదో ఒక ఎమోషన్ అనేది అక్కడ స్టాప్ చేస్తుందండి వాళ్ళని. సో అది ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేయాలి అంటే ఆ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ అనేది తెలియాలి. అది తెలిసినప్పుడు దెన్ డెఫినెట్లీ అది ఆ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అది మనకు బయటపడుతుంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏ ప్రాబ్లం అయితే అది దానికి తగ్గట్టుగా సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ కూడా విన్నర్స్ లూజర్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే వీళ్ళు లూజర్స్ ఏం చేస్తారు అంటే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మేము యాక్షన్ తీసుకుంటాం అని అనుకుంటారు. కానీ విన్నర్స్ యాక్షన్ తీసుకుంటుంటేనే కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పి భావిస్తారు. ఇక్కడ కాన్ఫిడెన్స్ ఎందుకు? వాళ్ళు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు. అది చేయడానికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావాలి. ఇక్కడ కూడా విన్నర్స్ లూజర్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే యాజ్ ఐ సెడ్, కాన్ఫిడెన్స్ ఉంటేనే నేను ముందుకెళ్తా, ఇది రైటా? లేకపోతే వెళ్తూ ఉంటేనే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇది రైటా? మనకి ఏదైనా పని చేస్తూ ఉంటేనే మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సింపుల్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనం సైకిల్
సైకిల్ తొక్కేటప్పుడు నేర్చుకునేటప్పుడు మనకి ఏమన్నా బ్యాలెన్స్ ఎలా చేయాలి అని అసలు బ్యాలెన్స్ అనే వర్డ్ తెలుసా? లేకపోతే ఎలా దాని యొక్క ఫిజిక్సు, సైన్సు, తోటకూర ఇవన్నీ ఏమన్నా తెలుసా? ఏమీ తెలీదు. బ్లైండ్‌గా మనం యాక్షన్ తీసుకుంటూనే ఉన్నాం. పడిపోతూనే ఉన్నాం. అయినా గానీ ఆయింట్‌మెంట్ పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసాం సైకిల్ తొక్కడం. అలా చేస్తూ ఆటోమేటిక్‌గా వన్ ఫైన్ డే మనకు ఆ సైకిల్ అనేది వచ్చిందా? రాలేదా? అంటే యాక్షన్ తీసుకుంటుంటేనే మనం కాన్ఫిడెంట్‌గా అవుతాం. ఆ కాన్ఫిడెన్స్ ద్వారానే మనం ఆ యాక్షన్‌ని మనం ఇంకొంచెం ఫుల్‌ఫిల్ చేయగలుగుతాం. అంటే ఇంకొంచెం స్ట్రాంగ్‌గా మనం చేయగలుగుతాం. అవును సార్. అంతే తప్పిస్తే వీళ్ళందరూ ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువగా నేను ఈ పని చేయాలంటే నాకు ఇంత నాలెడ్జ్ కావాలి. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తారు. చాట్‌జీపీటీలో సెర్చ్ చేస్తారు. ఇంకెక్కడెక్కడి నుంచో ఆర్టికల్స్ తీసుకొస్తారు. అది ఏ విషయంలో అయినా కావచ్చు. హెల్త్ విషయంలో అయితే ఇంకా సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఆ! ఈ ఈ నాకు ఇప్పుడు సిట్యుయేషన్ ఇలా ఉంది. దీనికి నేను ఇలా హెల్తీగా ఉండాలంటే నేను ఏమేం చేయాలి? అన్ని చెక్ లిస్టులు రాసుకుంటారు. ఒకవేళ నేను ఏదైనా జాబ్ కోసం స్కిల్స్‌ని నేను డెవలప్ చేసుకోవాలి అంటే నాకు ఏ స్కిల్స్ కావాలి? అన్ని చెక్ లిస్ట్ తయారు చేసుకుంటారు. అయితే ఇది కావాలి అంటే మళ్ళీ ఇంకేదో చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ఇలా రాసుకుంటుంటారు. అన్నీ మంచిగా నీట్‌గా ఒక దగ్గర కంప్యూటర్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ యాక్షన్ తీసుకోవడానికి మాత్రం తీసుకుందాంలే చూద్దాం. అంతే సార్. కొంచెం కాన్ఫిడెన్స్ వస్తే కానీ మై డియర్ ఫ్రెండ్స్ యాక్షన్ తీసుకుంటుంటేనే మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంటుంది. సార్ చాలా చక్కగా చెప్పారు సార్. మాకున్న డౌట్స్‌ని అన్నిటిని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.